ఇంటర్నేషనల్ మ్యాచ్ కింద ఎందుకు ప్రపోజ్ చేస్తలేదు అంటే అక్కడ నువ్వు గన్మెన్ ఎందుకు ముందుకు పోతున్నాము అన్న తేజ కొద్దిగా వెనుక జరిగింది అన్న జరిగింది అన్న జరిగింది అన్న కొద్దిగా సైడ్ కొంచెం అన్న కొంచెం మీరు పోస్ట్ చేస్తున్నా ఐడియా పెట్టి చెప్తా మాట్లాడు RIDTR రెవెన్యూ ఇన్స్పెక్టరా డిప్యూటీ తాయి ఇద్దరు వచ్చిండ్రు మైకా ఇట్లనేనా మళ్ళీ ఆఫీసర్లతో అని అబద్ధాలు చెప్పిస్తుండే ఎంపీకి ఉందమ్మా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసిండ్రు బండి సంజయ్ గారు ఫోన్ చేసిండ్రు her stature is growing by doing all these things. Congratulations. Making Jagityal politics more interesting for BJP. ఇట్లా ఉంటే ఇంత వేడి ఉంటే నేను కూడా ఎక్కువ వస్తా జగిత్యాలకి. జగిత్యాలకి జిల్లాకి మేజర్గా 2 ప్రోగ్రామ్స్ కోసం రావడం జరిగింది. జర సైలెంట్గా ఉండడం అందరు. ఆ ప్రోగ్రామ్ నిన్న ఇష్యూ చేసి ఉంటారు మా ఆఫీసు. ఒకటి నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్ పర్టికులర్లీ సాకర్ గేమ్. ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలొకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము.
బ్రహ్మాండమైన ఎన్ని ఎకరాలు అది మొత్తం 23 ఎకరాలు. మంచి షేప్లో ఉంది. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి, నిజామాబాద్ జిల్లా నవోదయకి మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం అప్పుడు మనం లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాడు. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం మీ ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కానీ ఇలా మర్మం ఏందో కానీ కొరుట్ల నవోదయకి, నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. అని ఇదేదో మర్మం. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళము, మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపరు? మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయి కూడా చెప్తా మీకు. ఎవరెవరు వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చి వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గరికి. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు పోయొచ్చుంటారు. ఏమంటాడు అదేదా పేపరు? 2.5 నుంచి 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెల్గల్. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? నవంబర్ 25 డిసెంబర్ 25? డిసెంబర్ 25 లేదా 24, బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సైజ్లో. అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు, తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాలు వస్తుంది, నవోదయం అమ్మమ్మ ఊరికి వస్తుంది అని చేసిన. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుందంటే డాక్టర్ చదువుకున్నాడు, డాక్టరే చేయాలి. మాకు విద్య నేర్పిస్తానికి ప్రయత్నం చేయొద్దు. మనకి హిల్లీ టెరెన్ ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు సరిపోతుంది కేంద్రీయ విద్యాలయానికి. లేకపోతే 10 ఎకరాలు ఉండాలి. 10 ఎకరాల దాకా తీసుకోవచ్చు. ఇచ్చే కాపీ పంపించేసి ఆడొచ్చి సార్ 2.5 to 5 సరిపోతుంది సార్ అని చూపిస్తారు ఆర్డర్. వాళ్ళందరి ముందర మనం మొత్తం చదవం కదా. నాకు ఎంక్వైరీ చేయమని చెప్తే అది హిల్లీ టెరెన్ ఉంటుంది. ఉత్తరాఖండ్ పోతేనో కాశ్మీర్ అంటుండు, కొండలు గుట్టలు ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు. ఈడ 10 ఎకరాలు ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందా ఇబ్బంది? ఒకటి. రెండోది, సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండు డిసెంబర్. ఇక్కడ ఇట్లాంటి నాయకులు దొరికినాక నేను ఆగుతానా? ఎక్కడక్కడ కోసేస్తా. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు. ఇటువంటి కోవట్లు చేయబట్టి నిజామాబాద్ పార్లమెంట్లో ఏ ఎలక్షన్లో అయినా బీజేపీకి మంచి రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరినీ కత్తెర పెడితే ఎక్కడదక్కడ. నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యేది, నేను ఎంపీని, మీతోటి ఏంది పంచాయతీ? నీ అసలు వాళ్ళు 7 ఉన్నారు నా కింద, ఎందుకు పంచాయతీ? నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా? మీ ముఖ్యమంత్రి అనుకున్నావా నన్ను? నీకు ఈ మేడం చూసి నేర్చుకోవా? నేను ఆ మేడంని రమ్మన్నా, జాయిన్ కామన్నా. నేను చెప్పినాక నన్ను కూడా సతాయించింది మా చెల్లె. సతాయించి 3-4 నెలలు ఆలోచన చేసి, 6 నెలలు ఆలోచన చేసి, ఏ రోజైతే నిర్ణయం చేసుకుందో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవాలన్నప్పుడు రాజీనామా చేసింది. 2 సంవత్సరాల పైన ఉండేనా మీకు టెన్యూర్? 2 సంవత్సరాల టెన్యూర్ ఉండగా రాజీనామా చేసి వచ్చింది.
నీకు కాంగ్రెస్లోకి ఉంటే రాజీనామా చేసిపోనుంటివి. మహిళను చూసుకొని నేర్చుకోయా. ఆయన పోన్లే పాపం ఏదో ఒకటి జగిత్యాలకి బాగా జరుగుతుంది ఎందుకు పేచీలు అనుకుంటే ఈ కోవటు రాజకీయాలు ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు ఆయన? నేను పుట్టిందే గ్రూపులల్లో, పుట్టిన కాడికెళ్ళి చూస్తాను గ్రూపులు. ఏమంటే నేను వచ్చినాక అటాక్ చేసేది ఉండే, ఎందుకు నువ్వు ఈయన కాల్చి పడేస్తాడు. అవన్నీ ఇజ్రాయెల్ బందూకులు, అవి వాడక చాలా రోజులైంది, అది కూడా ఉత్సాహంగా ఉంటాయి పేలుతామని. మా నిజామాబాద్ వాళ్ళు వచ్చారు, వచ్చి వీడియో చూసారు, మీ ఇంటి మీద అటాక్ చేసింది, ఇదేందన్నా పిల్లగాళ్ళ ఆట లెక్కుందన్నారు. ఎన్ని చూసామరా నాయన, నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడిని, నా దగ్గర కార్యకర్తలను వస్తే ఏడ్చేటోళ్ళు ఉంటుండే, తయారు చేసిన రామ్గఢ్ వచ్చిండా. ఇక ఫస్ట్ జాయినింగ్ ఈయన చేసిన రామ్గఢ్ ఏడి ఉండే కదా ఇవాళ ఏడి చాయ్ తాగుతాం మేడ. అప్పట్లో యువజన కాంగ్రెస్ ఎలక్టెడ్ పార్లమెంటు లీడర్ వాడు. జాయిన్ చేసుకున్నా, ఒక 10 మంది పిల్లగాళ్ళని తయారు చేసుకున్నా, మెల్లమెల్లగా పోతుంటే నాయకులు జమైనరు. ఇలా పార్టీ ఇట్లా తయారైంది, ఈడొచ్చి రాలేస్తావానే రా ఇప్పుడు రా. వీ వన్ హ్యాండ్సమ్లీ, వీ డామినేటెడ్ ద ఎలక్షన్, వీ ఫెల్ షార్ట్ బై 2. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి గెలిచేసుకున్నాయి. ఐఎమ్ యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ ఎంపీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఐఎమ్ వెరీ హ్యాపీ. మెట్పల్లి కూడా క్లారిటీ ఇచ్చేస్తూ ఉన్నారు మా వాళ్ళు, ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వాడు అబ్స్టైన్ అయిన అనుకోకుర్రి, రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది. ఒకవేళ అక్కడ వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుంటే బీఆర్ఎస్ వాడు వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ ఓటు వేస్తుండే, ఆడ వేస్తుండే. మన దాంట్లోకి వెళ్ళి కోవట్టు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు బదనాం కాలే ఎందుకు కాంగ్రెస్కి. రాష్ట్రం అంతా వేసిర్రా నాయన, మీరు మెట్టిపల్లి లేకుంటే మీరేమి సత్యపూసలు గారు. రాయకల్ అయితే ఎక్కువ కన్ఫ్యూజన్, జగిత్యాల కంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఈ క్యాండిడేట్ పోయిండు, ఆ క్యాండిడేట్ కండవ కప్పుకున్నాడు, ఇంకా 2 పార్టీలు, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ వర్గాలు 2 అన్నీ కలిసి వేసుకున్నాయి. ఓకే, వీఆర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద రిజల్ట్. My party is growing. As long as it is growing significantly, I am happy. In the entire Telangana, Nizamabad Parliament stands first with councillor and corporator, number of councillors and corporators victory. 66 మంది గెలిచినాం. It is the highest in Telangana.